నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఇక అప్డేట్స్ చూస్తే తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. వివిధ పార్టీల అగ్ర నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా మంచిర్యాలలో రేపు పీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. జిల్లాలోని కాతన్పల్లి మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనున్నట్లు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఇక కేటీఆర్ తో పాటు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నట్లు వెల్లడించారు. సాయంత్రం రాజీవ్ చౌక్ లో రోడ్ షోలో పాల్గొంటారంటున్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మున్సిపాలిటీ కార్పొరేషన్ల పోలింగ్ తేదీ సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులంతా కూడా రాష్ట్రంలో పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల గెలుపు, అదేవిధంగా కొన్ని మున్సిపాలిటీలలో బీఆర్ఎస్తో పాటు సిపిఐ పొత్తులో భాగంగా ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులు అయితే పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కాతనపల్లి మున్సిపాలిటీలో కూడా రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా రేపు ఆయన పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో, ఖరారైనటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కాతనపల్లి ఇటు చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కౌన్సిలర్ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఇటు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ కూడా ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి అయితే ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక ప్రచారం ఎలా కొనసాగుతుంది, అదేవిధంగా రేపటి మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని మనతో బాల్క సుమన్ గారు ఉన్నారు. వారిని అడిగి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముందుగా హరీష్ రావు రాష్ట్ర స్థాయి నాయకులు పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఓటర్లు ఏమంటున్నారు? మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు, అసలు ఏం చెప్తున్నారు ఓటర్ల మనోగతం ఏంటి అసలు? అంటే చెన్నూరు నియోజకవర్గం గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం పాలన నడుస్తుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఇవాళ చెన్నూరు నియోజకవర్గం పరిస్థితి తయారైంది. గతంలో 100 కోట్ల రూపాయల నిధులతో చెన్నూరు మున్సిపాలిటీ కానీ, కాతన్పల్లి మున్సిపాలిటీ కానీ పెద్ద ఎత్తున మేము అభివృద్ధి చేసినాం. ఇవాళ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ముఖ్యంగా కాతన్పల్లి మున్సిపాలిటీలో సింగరేణి ఖాళీ స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మేము 3360 కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాం. వాళ్ళు ఒక్క పట్టా కూడా ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఇవ్వలేరు. ఒక అభివృద్ధి కార్యక్రమం వాళ్ళు చేస్తలేరు. సో గతంలో మేము చేసినటువంటి పార్కుల నిర్మాణం కానీ, మార్కెట్ల నిర్మాణం కానీ, మహిళా భవనాల నిర్మాణం కానీ, రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, ఆ పనులన్నింటినీ కూడా ఆపేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తూ ఉంది. వాళ్ళ అధికారంలోకి రావడానికి ఆనాడు రకరకాల హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని, 420 హామీలని, వివిధ డిక్లరేషన్లని, ఇక్కడ మంత్రి గారు అయితే సొంతంగా 45,000 ఉద్యోగాలు ఇస్తా అని, కొత్త ఫ్యాక్టరీ పెడతా అని అనేక రకాలైన హామీలు ఇచ్చి ఇక్కడ ప్రజల్ని మోసం చేశారు. వాళ్ళు చేసినటువంటి మోసపు తీరును, గతంలో మా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని వివరిస్తూ కాతన్పల్లి మున్సిపాలిటీలో, చెన్నూరు మున్సిపాలిటీలో మేము ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాతన్పల్లి మున్సిపాలిటీలో సిపిఐకి మాకు పొత్తు ఉంది. సో భావసారూప్యత కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత రాష్ట్ర సమితి ఇద్దరం కూడా పొత్తు పెట్టుకున్నాం. 15 స్థానాల్లో మేము పోటీ చేస్తున్నాం, 7 స్థానాల్లో వారు పోటీ చేస్తున్నారు. సో మా అభ్యర్థుల గెలుపు కోసం రేపు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక రోడ్ షో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు 6వ తేదీ రేపు సాయంత్రం 6 గంటలకు రామకృష్ణాపూర్లోని రాజీవ్ చౌక్లో జరిగేటటువంటి కార్యక్రమానికి వారు కూడా రాబోతున్నారు. సో ఖచ్చితంగా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నది. మా కూటమి ఇక్కడ విజయం సాధిస్తానేటటువంటి విశ్వాసం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఎన్ని మున్సిపాలిటీలు, ఎన్ని కార్పొరేషన్లు మీరు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు పర్యటిస్తున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర నాయకులు కూడా. సో ఇందుకు సంబంధించినటువంటి ఎన్ని మున్సిపాలిటీలను, ఎన్ని కార్పొరేషన్లను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే మెజారిటీ స్థానాలు డెఫినెట్గా మేము గెలుచుకుంటాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోలీసులను వాడడం, విచ్చలవిడిగా మందు పంపిణీ, డబ్బుల పంపిణీ, మా అభ్యర్థులను బెదిరించడాలు, ఇక్కడనే కాతన్పల్లి మున్సిపాలిటీలో మొన్న 16వ వార్డు మా అభ్యర్థి గ్యాస్ నానిని విత్డ్రా చేయించడానికి ఇంటికి వెళ్ళి గల్లా బట్టి 4 కార్లలో కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని పోయి విత్డ్రా చేయించేటటువంటి దుర్మార్గాన్ని కొడిగట్టారు. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు, దుర్మార్గాలు, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే, ప్రజాస్వామ్యయుత వాతావరణంలో శాంతియుతంగా ఎన్నికలు జరిగితే డెఫినెట్గా మెజారిటీ మున్సిపల్ స్థానాలు, కార్పొరేషన్ స్థానాలు మేము కైవసం చేసుకుంటాం. కానీ పోలీసుల ఓవర్ యాక్షన్, ఇవాళ జైపూర్ ఏసీపీ ఆఫీస్లో మా చెన్నూరు పట్టణానికి సంబంధించినటువంటి ప్రచార రథాల గురించి మా ఊళ్ళు పోయి 6 గంటలు కూర్చున్నా మా ప్రచార రథాలకు అనుమతులు ఇవ్వలే. అదే కాంగ్రెస్ వాళ్ళకి అనుమతులు వాళ్ళ బండ్లు తిరుగుతున్నాయి. సో ఇంత దుర్మార్గాలు నడుస్తూ ఉన్నాయి. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే డెఫినెట్గా మెజారిటీ స్థానాలు రాష్ట్రంలో మేము గెలుచుకుంటాం. బీఆర్ఎస్ సహాయంలోనే
మున్సిపాలిటీలన్నీ కూడా అభివృద్ధి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్లో కూడా అనేక రంగాల్లో అభివృద్ధి జరిగిందని చెప్పేసి అయితే ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతోటి ప్రజల్లోకి వెళ్ళి 6 గ్యారంటీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకే ఈసారి ప్రజలు పట్టం కడతారని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారేతో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి. రసాయన ఆధారిత వ్యవసాయ